సార్ సునీత్ దంపతుల వివేక హత్య తీవ్ర స్థాయిలో దాడి. ఇది కూడా అలాంటిదే. 2019 ఫిబ్రవరి మార్చి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు జరిగిన హత్య అండి. ఒక 6 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అనేక మంది నిందితులు అనేక మంది బయటకు వచ్చారు, కొంతమంది లోపల ఉన్నారు, అప్రూవర్లుగా మారారు, కేసులు కౌంటర్ కేసులు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఈ కేసు నడిచింది. సిఐడి, సిబిఐ, పోలీస్ ఇన్ని విధాల చేతులు మారింది. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అది కోర్టులో నడుస్తుంది. ఈ కోర్టులో ఏంటి సమస్య అంటే మొత్తం విచారణ మళ్ళీ చేయాలి. ఇప్పటివరకు సిబిఐ చేసింది సరిపోదు, సిబిఐ కేసు క్లోజ్ చేయకూడదని డాక్టర్ సునీత పిటిషన్ వేస్తే దాని మీద నడుస్తుంది కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే ఇతర వీళ్ళ తరపున వాదించే వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో నిన్న దాడి చేశారు. ఇంతకుముందు మామూలుగా మీడియాలో లీకులు ఇచ్చేవాళ్ళు, సునీత దంపతులే దీని వెనక ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆస్తులు లావాదేవీలు, వివేకానంద రెడ్డి రెండో వివాహం చేసుకోవడము, ఈ ఆస్తులు ఎవరికి ఇస్తారనే సమస్య, అలాగే దానివల్ల కుటుంబ గౌరవం మీద పడే ప్రభావం, వీటన్నిటి కారణంగా ఇది జరిగినట్టుగా చాలా సందేహాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలు మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎందుకు సిబిఐ పట్టించుకోలేదు, ఇది వాళ్ళ ప్రశ్న. దస్తగిరి అని ఆయన అప్రూవర్గా మారారు, కానీ దస్తగిరి అప్రూవర్గా మారి మేమే చేసామని ఆయన చెప్పాడు. కానీ సునీత అతన్ని ఎందుకు కాపాడుతున్నారు? ఈ ప్రశ్నలు మరి న్యాయస్థానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. 6 ఏళ్ళు అయిన తర్వాత కేసు త్వరగా ముగించి నిందితులను ఐడెంటిఫై చేసి శిక్షించడానికి బదులు ఇప్పుడు మళ్ళీ కేసు దర్యాప్తు సరిగ్గా జరగలేదని ఆమె అడగటం మొదలు పెడితే రేపు ఇంకొకరు అడిగితే ఇలా నిజంగా ఇది ఒక ప్రశ్న. దీని మీద న్యాయస్థానం ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఎడతెగని విధంగా ఇది పెంచుకుంటూ పోతే న్యాయం ఎలా జరుగుతుంది? ఒక విధంగా దీన్ని సాగదీయడానికే ఇలా చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలోనే, అంటే గతంలో యాంటీ సెంటిమెంట్ అని కొంచెం భయపడి అటు ఇటు పరోక్ష కథనాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు సూటిగానే డాక్టర్ సునీత భర్త ఐ థింక్ రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి వాళ్ళ మీద వాళ్ళు పెట్టారు. కోర్టు ఎలా తీసుకుంటుంది అన్నది ఒకటి మనం చూడాలి. రెండోది వీళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా వీళ్ళు పెడతారు కదా అవినాష్ రెడ్డి వాళ్ళ మీద. కానీ ఇది ఇప్పుడే తెగదేమో అని మటుకు ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ ఒక వైఖరి తీసుకోవట్లేదు ఇక్కడ. ఈ మొత్తంలో సిబిఐ మేము చేసాం, మీరు మళ్ళీ చేయమంటే చేస్తాం, ఇదేం వైఖరి అండి? ఇప్పుడు మేము చేసాం, మేము చేసిన దాని మీద మాకు నమ్మకం ఉందని చెప్పాలి కదా. మీరు ఎవరైనా ఒక సంస్థ ఉందంటే ఆ మాట చెప్పకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళే కోర్టు చెప్తే చేస్తాము అంటే మేము భావించట్లేదని వాళ్ళు చెప్పట్లే కదా. సిబిఐ దాటవేత వైఖరి ఇది. ఇందాక నేను చెప్పిన రాజకీయం, త్రిశూల వ్యూహాలు, కేంద్రం రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో ఆడుకుంటున్న తీరులో ఇది భాగం అనుకోవాలి.